నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈ రోజు మనం హెల్త్ జోన్ లో థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. అలాగే మార్చ్ మంత్ అంతా కూడా వరల్డ్ వైడ్ గా థైరాయిడ్ అవేర్నెస్ మంత్ గా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో మన థైరాయిడ్ గురించి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, అలాగే థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయి, ఇలాంటి వాటి గురించి మనకు తెలియచేయడానికి మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ లక్ష్మీ లావణ్య, ఎండోక్రైనాలజిస్ట్, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ నుంచి. మీకు ఎవరికైనా ఈ థైరాయిడ్ గురించి మీకు సందేహాలు కానీ సమస్యలు కానీ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మీ సమస్యలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో వరల్డ్ వైడ్ గా థైరాయిడ్ అవగాహన దినోత్సవాన్ని నడిపిస్తున్నారు కాబట్టి మార్చ్ మంత్ అంతా కూడా మనం థైరాయిడ్ గురించి పూర్తిగా అవగాహన కలగాలంటే అసలు ఎలాంటి అవగాహన తీసుకురావాలంటారు? థైరాయిడ్ గురించి ఎలా వస్తుందని చెప్తారు? థైరాయిడ్ అనేది ఒక గ్రంథి మన గొంతులో ఇక్కడ ఈ భాగంలో ఉంటుంది. అయితే థైరాయిడ్ గ్రంథిలోంచి తయారవ్వాల్సిన హార్మోన్స్ T4, T3 అనే హార్మోన్స్ ఉంటాయి. పిట్యూటరీ గ్రంథి మన బ్రెయిన్ లో ఉన్న గ్రంథి, అందులోంచి తయారయ్యే హార్మోన్ పేరేమో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు, TSH. ఈ మూడు కూడా కరెక్ట్ బ్యాలెన్స్ లో ఉండటం చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ గ్రంథిలో తయారయ్యే థైరాయిడ్ హార్మోన్స్ మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి మన డైలీ లైఫ్ కి. అంటే మన మెటబాలిజం, మన వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, స్కిన్, హెయిర్, ప్రెగ్నెన్సీ, మెన్సెస్, గ్రోత్, అలా ఆహార నిద్ర అవసరాలకి కరెక్ట్ గా బ్యాలెన్స్ గా ఉండే హార్మోన్ ఇది. సో ఈ హార్మోన్ లోపాలు వస్తే చాలా విధాలుగా మనం సఫర్ అవుతాం అనమాట. అయితే ఈ హార్మోన్ లోపాలు ఎక్కువగా ఉండొచ్చు. థైరాయిడ్ ఎక్కువ ఉంటాం, థైరాయిడ్ తక్కువ ఉంటాం, థైరాయిడ్ గ్రంథిలో కణితులు, థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్లు, ఇలాంటివన్నిటి మీద ఒక మంచి అవగాహన రావడానికి అని చెప్పి థైరాయిడ్ అవేర్నెస్ మంత్ గా సృష్టింపబడింది. అంటే ఈ నెల మార్చ్ నెలని ఒక అవేర్నెస్ గా వాడుకున్నారనమాట. ఈ మార్చ్ నెలలో దీని మీద ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయమని, అవేర్నెస్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ చేయమని, టెస్టింగ్ చేయమని, ఫ్రీ క్యాంప్స్ చేయమని, డాక్టర్స్ ని ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ డాక్టర్స్ నేర్చుకోవచ్చు, మా పేషెంట్స్ కూడా నేర్చుకునేలాగా ఒక అవేర్నెస్ మంత్ గా ఇచ్చేశారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ హార్మోన్. ఇందులో ఎక్కువగా కామన్ గా వచ్చేది హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం అనేది ఎక్కువ లేడీస్ కి ఎక్కువగా వస్తుంది. లేడీస్ కి జెంట్స్ కంటే ఒక 8 times మోర్ కామన్ గా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో లేడీస్ కి వచ్చే డిఫరెంట్ హార్మోనల్ స్ట్రెస్ టైంలో, అంటే ప్రెగ్నెన్సీలో, చిన్నప్పుడు మెచ్యూర్ అయ్యే టైంలో, ఆ తర్వాత బేబీ పుట్టంగానే, బాలింత్రాలు ఆ టైంలో, 6 months డెలివరీ అయినాక ఒక 6 months లోపు, మళ్ళీ తర్వాత మెనోపాజ్ టైంలో వచ్చే మార్పులు, ఆ హార్మోనల్ చేంజెస్ కి ఎక్కువగా ఆ స్ట్రెస్ తో థైరాయిడ్ బయటపడుతుంది అని అనుకుంటున్నారు. థైరాయిడ్ గమనించకపోతే పిల్లల గ్రోత్ లో, గర్ల్స్ కి మెన్సెస్ లో, ప్రెగ్నెన్సీలో చాలా లోపాలు రావచ్చు. అందుకనే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ చాలా సింపుల్ గా టెస్ట్ చేయొచ్చు. TSH అనే ఒక టెస్ట్ ₹200, ₹300 అవైలబుల్ గా ఉంది ఆల్ ఓవర్ ద స్టేట్ ఇప్పుడు. అందుకనే ఆ టెస్ట్ చేయించుకుని బెనిఫిట్ పొందొచ్చు అనమాట. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ లో ఎవ్రీ సాటర్డే మార్నింగ్ ఈ టెస్ట్ ఫ్రీగా చేస్తున్నాం. TSH అంటే నార్మల్ గా ఎప్పుడైనా కూడా ఏదైనా అనారోగ్యం మనలో తలెత్తినప్పుడు మాత్రమే డాక్టర్ సంప్రదించడం కానీ, ఇలాంటి టెస్టుల జోలికి వెళ్ళటం కానీ మనం జరుగుతూ ఉంది. నార్మల్ కంటే మనకు మనం అవగాహన కల్పించుకోవాలి, ఎటువంటి అనారోగ్యం పాలవకూడదు అనుకుంటే ఇటువంటి టెస్ట్లు అనేవి ఏ ఏజ్ లో కానీ ఎటువంటి పరిస్థితుల్లో చేసుకోవాలంటారు? అయితే ఈ టెస్ట్ బేబీ పుట్టిన వెంటనే చేస్తారు జనరల్ గా హాస్పిటల్స్ అందరూ కూడా. నియోనేటల్ గా చేస్తారు. నియోనేటల్ అంటే పుట్టుకతోనే థైరాయిడ్ లోపం ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు, కంజనైటల్ హైపోథైరాయిడిజం. దాన్ని పట్టుకునే విధానం వల్ల ఓన్లీ బేబీ పుట్టంగానే చేయటం మాత్రమే. సో అది చేయకపోతే వాళ్ళ థైరాయిడ్ లోపంతో ఆ బేబీ సర్వైవ్ అవటమే కష్టం అవుతుంది కనుక ఆ టైంలో చేయాలి. తర్వాత గ్రోయింగ్ ఏజ్ లో పిల్లల గ్రోత్ కరెక్ట్ గా లేకపోతే వాళ్ళ హైట్ వెయిట్ డెవలప్మెంట్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే వాళ్ళ హైట్ తక్కువను వెయిట్ ఎక్కువ గెయిన్ అయ్యి సరిగ్గా తెలివిగా లేకుండా, మా క్లాసుల్లో పాఠాలు సరిగ్గా అర్థం చేసుకోకపోయినా, ఇంట్లో చెప్పిన విషయాలు అర్థం చేసుకోకపోయినా, అవగాహనగా లేకుండా, మంచిగా మైల్ స్టోన్స్ ప్రోగ్రెసివ్ గా లేకుండా ఉన్నప్పుడు పిల్లలకి చేయాలి. తర్వాత గర్ల్స్ మెచ్యూరిటీలో ఎర్లీగా వచ్చినా లేట్ గా వచ్చినా, బాయ్స్ కూడా మెచ్యూరిటీ లేట్ గా వచ్చినా ఎర్లీగా వచ్చినా, గ్రోత్ లో లోపాలు ఉన్నా, ప్యూబర్టీలో డిలేస్ ఉన్నా ఎర్లీగా వచ్చినా థైరాయిడ్ టెస్ట్ చేయాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ కూడా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఇంకొకసారి స్క్రీనింగ్ చేస్తారు. బిగినింగ్ లో కానీ మిడిల్ లో కానీ కంపల్సరీగా ఒకసారి స్క్రీనింగ్ చేస్తారు. తర్వాత బేబీ పుట్టినాక మదర్ లో కూడా ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించాలి. ఒక 2 నెలల గ్యాప్ లో 6 weeks ఆఫ్టర్ డెలివరీ ఒకసారి చేయించడం సేఫ్ అనమాట. అలాగే హైపోథైరాయిడ్ నుంచి మనం మాట్లాడుతున్నాం. ఇంట్లో లక్షణాలు ఎలా ఉంటాయి? అలాగే ఈ థైరాయిడిజం వచ్చిన వాళ్ళకి, హైపో వచ్చిన వాళ్ళకి ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయంటారు? సో హైపోథైరాయిడిజం వస్తే మనం గమనించేది ఎలా అంటే, మనం వెయిట్ ఎక్కువగా గెయిన్ అవుతారు ఈ పేషెంట్స్. అయితే వాళ్ళలో హెయిర్ లాస్ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, ఎక్కువగా నిద్ర వస్తూ ఉంటుంది, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే అన్నిటి దేని మీద కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. డిప్రెస్డ్ గా ఫీల్ అవుతారు, హెడేక్స్, తల తిరగటం, ఇట్లా చక్కెర వస్తుందంటారు, గిడినెస్ అంటారు. తర్వాత మర్చిపోతున్నాం అంటారు, ఫోకస్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం అంటారు. ప్రొఫెషనల్స్ ఎక్కువగా స్టూడెంట్స్, IT ప్రొఫెషనల్స్ మేము మర్చిపోతున్నాం, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం అంటారు.
వెయిట్ గెయిన్ అవటం, కాళ్ళలో చేతుల్లో ఉబ్బరం రావటం, ఫేస్ లో ఉబ్బు రావటం, మెన్సెస్ లో తేడాలు రావటం, పిల్లలు హైట్ ఎదగకుండా ఎక్కువ వెయిట్ రావటం, ఎక్కువగా నిద్రపోవాలనిపించడం, టైర్డ్ గా ఉండటం, ఒళ్ళు నొప్పులు రావటం, తిమ్మిళ్ళు రావటం, చేతులు కాళ్ళు తిమ్మిళ్ళు రావటం, ఒళ్ళు చల్లబడిపోవటం, ఎక్కువగా చలేయటం, అంటే బాగా ఎండగా ఉన్న అందరం కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు కూడా ఈ థైరాయిడ్ పేషెంట్స్ హైపోథైరాయిడిజం వాళ్ళకి ఎక్కువగా చల్లేస్తా ఉంటుంది అనమాట. ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఇవి కొన్ని కామన్ సిమ్టమ్స్, ఇవి చాలా మందికి జనరల్ గా ఉండొచ్చు వేరే వేరే కారణాల వల్ల. కానీ థైరాయిడ్ టెస్ట్ చాలా సింపుల్ గా, ఈజీగా, చీప్ గా అవైలబుల్ గా ఉంది కనుక చేయించుకోవడంలో తప్పలేదు. అది లేదని తెలుసుకుంటే చాలా హ్యాపీగా వేరే విధంగా ట్రీట్మెంట్స్ పొందొచ్చు. అంటే ఇది ఏ ఏజ్ లో అయినా ఒకే రకంగా ఉంటాయి లక్షణాలు, లేదంటే ఏజ్ పరంగా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళలో, అంటే అన్ని ఏజెస్ లో ఒకే పరంగానే ఉంటాయి, కానీ లేడీస్ కి ఎక్కువ కామన్ గా వస్తాయి. అయితే లేడీస్ కి వచ్చే కామన్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగానే ప్రెగ్నెన్సీలో, తర్వాత బేబీ పుట్టాక, మెచ్యూర్ అయ్యే టైముల్లో యంగ్ గర్ల్స్ కి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చాలా వరకు జబ్బులు బట్టి డయాబెటీస్ కానివ్వండి, లేకపోతే ఇతర కొన్ని జబ్బులు ఫ్యామిలీ హిస్టరీ పరంగా వస్తాయని 100% ఉంటాయని చెప్తాను. అంటే ఇది థైరాయిడిజం అనేది ఫ్యామిలీ హిస్టరీ పరంగా చూడొచ్చా, లేకపోతే ఇతర కారణాల ద్వారా ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉందండి? థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఆర్ ఎక్కువగా కామన్ గా వచ్చే థైరాయిడ్ డిజీజెస్ అన్ని కూడా మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హైపోథైరాయిడిజం వరల్డ్ వైడ్ చూస్తే అయోడైన్ డెఫిషియన్సీ, లేదంటే బాగా అయోడైన్ ఎక్సెస్ లో ఉంటే జరిగిన డ్యామేజ్ కానీ, లేదంటే రేడియేషన్ ఎక్స్పోజర్ కానీ, లేదంటే కొన్ని కాంట్రాస్ట్ డైస్, అయోడైన్ వాడిన డైస్ ఉంటాయి కొన్ని, హార్ట్ టెస్ట్లకు చేస్తారు, కొరోనరీ యాంజియోగ్రామ్ అని, కార్డియాక్ క్యాథెటరైజేషన్ అని, ఇందులో ఎక్కువగా అయోడైన్ వాడాల్సి వస్తుంది ఆ వెసల్స్ ని క్యాచ్ చేయడానికి, ఆ ఫొటోస్ తీయడానికి. అందులో జరిగిన మార్పులతో కూడా థైరాయిడ్ లో హైలో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ కాకుండా జెనెటిక్ గా వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఎవరికన్నా పెద్దవాళ్ళకి కానీ, తోడు పుట్టిన వాళ్ళకి కానీ ఉంటే కనుక వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అబౌట్ 50 to 60% ఛాన్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నట్లయితే వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలానే 100% జెనెటిక్ ఇన్హెరిటెన్స్ లేదు, ఎందుకంటే ఇది క్రోమోజోమల్ అనామలీ కాదు, ఇదేమన్నా ఒక పర్టికులర్ మ్యూటేషనల్ డిజీజ్ కాదు, వేరే అంటే ఫ్యామిలీలో కంపల్సరీ రావాలనే రూల్ ఏమి లేదు. జనరేషన్స్ కంపల్సరీగా స్కిప్ అవ్వచ్చు కూడా, మొదలుకుంటే పిల్లలకి రావాలనే రూల్ లేదు, కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ డాక్టర్ గారు, మనతో మాట్లాడే ముందు కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడతాం. మల్కాజ్గిరి నుంచి పావని కాల్ చేస్తారు. పావని గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. నమస్కారం అండి. నమస్తే. థైరాయిడ్ వచ్చి ఒక 1 అంటే 6 months అవుతుంది మేడం. అది బాగా ఇవన్నీ గొంతంతా నొప్పిస్తుంది, హెడేక్ వస్తుంది, అంత ఇదంతా చాలా గట్టిగా అవుతుంది మేడం. చూడకుండా ఇక్కడ అది గతం చూసింది అట్లా గట్టిగా ఉంది మేడం, కొంచెం నొప్పిగా వస్తుంది మేడం, చాలా బాధగా ఉందండి. అంటే మీ థైరాయిడ్ గ్రంథిలో ఏమన్నా కణితులు ఉన్నట్టుగా, వాపు ఉన్నట్టుగా మీకు కనపడుతుందమ్మా? ఏమన్నా పక్కన వాళ్ళు కానీ మీ డాక్టర్స్ కానీ ఎప్పుడన్నా అన్నారా మీ గ్రంథిలో వాపు ఉందని? వాపు వచ్చిన కారణండి ఒక డాక్టర్ దగ్గర చేస్తే థైరాయిడ్ ఎక్కువ ఉందమ్మా అని చెప్పారండి. కొంచెం మా హస్బెండ్ చాలా టెన్షన్ పెడుతుంటారు, వాటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఇదవుతుంటారు. ఓకే, అయితే మీరు అడిగిన క్వశ్చన్ లో కొన్ని జనరల్ గా అందరికీ ఉపయోగపడే లాంటివి 2-3 చెప్పుకోవచ్చు. అంటే గ్రంథిలో వాపు ఉండేది ఎందుకు అంటే, మీరు చెప్పినట్టుగా థైరాయిడ్ పెరిగింది అన్నారు, అంటే TSH పెరిగింది. సో TSH పెరగటం అంటే హైపోథైరాయిడిజం. హైపో అంటే మన గ్రంథిలో తయారయ్యే హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు ఆ సిగ్నల్స్ తో పిట్యూటరీ గ్రంథిలోంచి తయారయ్యే TSH ఎక్కువగా తయారవుతుంది అనమాట. సో హై TSH కనిపిస్తుంది మనకి టెస్ట్ లో. కానీ అసలు లోపం ఏంటంటే థైరాయిడ్ గ్రంథిలో తయారయ్యే T4, T3 తక్కువగా ఉన్నట్టు. అలా తక్కువగా ఉన్నప్పుడు మీ గ్రంథిలో వాపు రావచ్చు, అందులో పెయిన్ కూడా రావచ్చు, అందులో ఒక రకమైన రియాక్షన్ వస్తుంది, థైరాయిడైటిస్ అంటారు, సబ్అక్యూట్ థైరాయిడైటిస్ అని, హాషిమోటోస్ థైరాయిడైటిస్ అని, రకరకాల పేర్లతో ఆటోఇమ్యూన్ అటాక్ ఆఫ్ ద గ్లాండ్ అని అట్లా అంటారనమాట. ఈ గ్రంథిలో ఒక రకమైన మార్పు, ఒక ఇన్ఫ్లమేషన్, అంటే ఇప్పుడు ఆర్థరైటిస్, నీళ్ళు ఎలా మన మోకాళ్ళు వాసిపోతాయి, టాన్సిలైటిస్ అంటారు, ఫారింజైటిస్ అంటారు, అలాగే థైరాయిడైటిస్ అని అంటారు దీన్ని. అయితే అలాంటి వాపుతో వచ్చే లక్షణాలు ఇవి, నొప్పి, బాధ ఇవంతా. అయితే వాపు కూడా దాని గురించి వచ్చింది. థైరాయిడ్ హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ వాపు, నొప్పి ఇవన్నీ కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. సో మీరు ఎక్కువ వరి అవ్వద్దు. కానీ గ్రంథిలో విపరీతమైన వాపు ఉంటే మీరు ఒక థైరాయిడ్ స్పెషలిస్ట్, ఎండోక్రినాలజిస్ట్ కానీ, లేకపోతే రేడియాలజిస్ట్, MD ఫిజిషియన్ కానీ, మీ అందుబాటులో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు అల్ట్రాసౌండ్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ చేయించుకోవాలి. దీంతో మీకు ఏం తెలుస్తుందంటే మీ గ్రంథిలో కణితలు లేవు కదా, ఉట్టిగా వాపే, ఇది బినైన్ గాయిట్రేనా అనే ఒక అవగాహన ఇంపార్టెంట్ అనమాట. అది ఇక మనం చూసుకుంటే కనుక థైరాయిడ్ నాడ్యూల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం. సో థైరాయిడ్ నాడ్యూల్స్ అంటే ఏంటి, ఎలాంటి, దీనివల్ల ఎటువంటి లక్షణాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయంటారు?
సో థైరాయిడ్ నాడ్యూల్ అంటే థైరాయిడ్ అనే గ్రంథిలో ఉన్న కణితులు. ఆ కణితులు ఎందుకు ఏర్పడతాయి? ఆ కణితులు ఏర్పడటానికి ఆటోఇమ్యూన్ థైరాయిడ్ డిజీజ్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ అయి ఉండొచ్చు. తర్వాత అయోడైన్ డెఫిషియన్సీ. అంటే దీని వివరంగా చెప్పుకోవాలి అంటే అయోడైన్ అనే ఒక ఎలిమెంట్ మనకి చాలా అవసరం మన బాడీకి. థైరాయిడ్ గ్రంథికి బాగా ఇష్టమైన ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ తోనే మనం T4 T3 అనే హార్మోన్స్ సృష్టింపబడతాయి అన్నమాట థైరాయిడ్ గ్రంథిలో. అయితే అయోడైన్ మొత్తం మనం తీసుకున్న అయోడైన్ అంతా కూడా గ్రంథే వాడేసుకుంటుంది ఆ హార్మోన్స్ తయారు చేయడానికి. అయోడైన్ డెఫిషియన్సీ ఉంది కొన్ని ఏరియాస్ లో ఉంది. అంటే నదర్న్ హిమాలయన్ ఏరియాస్ లో ఉంది, కొన్ని నార్త్ తెలంగాణ ఏరియాస్ లో, కొన్ని హిల్లీ ఏరియాస్ లో, కొన్ని ఏరియాస్ ఇన్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక అండ్ ఛత్తీస్గఢ్ ఏరియాస్ లో, కొన్ని ఇంకా కూడా అయోడైన్ డెఫిషియన్సీ ఏరియాస్ ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల క్రితం అది గుర్తించింది. ఆ అయోడైన్ డెఫిషియన్సీతో వచ్చే గాయిటర్స్ తో వచ్చే కణితులు, ఆ క్యాన్సర్లు, ఆ ఇబ్బందులు గమనించి అయోడైన్ డెఫిషియన్సీ లేకుండా అయోడైన్ సఫిషియెంట్ చేశారు ఇప్పుడు స్టేట్స్ ని. ఎలా అంటే సాల్ట్ లో అయోడైన్ కలిపి ప్లస్ ఫర్టిలైజర్స్ లో అయోడైన్ కలిపి వాటర్ లో కూడా అయోడైన్ కలిపారు. అన్ని రకాల ఫర్టిలైజర్స్ అంటే మన భూమికి వాడే ఫర్టిలైజర్స్ లో అయోడైన్ కలిపేయటం వల్ల ఫర్టిలైజర్స్ కి అయోడైన్ రావడంతో అన్ని కాయగూరలకి, గడ్డి పదార్థాలకి అయోడైన్ వచ్చింది. దాంతో మేసే మేత కి అయోడైన్. సో అలా మీట్, ఎగ్, చికెన్, పౌల్ట్రీ, అన్ని రకాల కాయగూరలు, అన్ని రకాల పళ్ళు, కాయగూరలలో అయోడైన్ ఉందన్నమాట. ఇప్పుడు సీ ఫుడ్ లో కూడా అయోడైన్ ఉంది. అందుకనే మనం వాడే ఉప్పులో కూడా అయోడైన్ ఉంది కనుక అయోడైన్ సఫిషియెంట్ గా ఉన్నాం మనం ఇప్పుడు. సో అయోడైన్ డెఫిషియన్సీ అనే ఒక కారణం ఆల్మోస్ట్ తొలగించేసాం ఎన్నో సంవత్సరాల నుంచి అవేర్నెస్ బట్టి. కానీ ఇప్పుడే ఈ జనరేషన్ లో ఎక్కువగా కామన్ గా చూసేది మేము ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ డిజీజ్ చూస్తున్నాం. సో అన్ఫార్చునేట్లీ ఈ జనరేషన్ లో ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఎక్కువగా ఉంది. అంటే మన గ్రంథికి అగేన్స్ట్ గా తయారయ్యే కొన్ని చెడు పదార్థాలు ఉంటాయి. థైరోపెరాక్సిడేజ్ యాంటీబాడీస్ అని, థైరోగ్లోబులిన్ యాంటీబాడీస్ అని. యాంటీబాడీ అంటే మన బాడీకి వ్యతిరేకంగా తయారయ్యే కొన్ని చెడు పదార్థాలు. ఈ పదార్థాల వల్ల మన గ్రంథిలో ఒక రకమైన వాపు వచ్చి ఆ గ్రంథిలోంచి తయారయ్యే హార్మోన్ అంతా ఎక్కువగా తయారయ్యి అది మొత్తం పొంగి పొల్లిపోయినట్టు అయిపోతుంది. సో గ్రంథిలో ఒక లోపం ఏర్పడుతుంది. సో ఆ లోపం వల్ల మన హార్మోన్స్ తక్కువగా తయారవడంతో వచ్చే హైపోథైరాయిడిజం అంటే తక్కువ హార్మోన్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ తక్కువ హార్మోన్ లెవెల్, ఆ జరిగే మార్పులు ఆ టైంలో మన గ్రంథిలో వచ్చిన చేంజెస్ తో కణితులు ఏర్పడొచ్చు. దాన్ని హాషిమోటోస్ థైరాయిడైటిస్ అంటారు. మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. రాజేష్ ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారు. రాజేష్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మా మిసెస్కి 2010లో థైరాయిడ్ లో క్యాన్సర్ అని చెప్పి చెప్పారండి. అది దాంట్లో న్యూస్ లో మేము ట్రీట్మెంట్ చేయించాము. ట్రీట్మెంట్ చేసిన తర్వాత దాంట్లో వైరస్ కొంచెం వ్యాపించింది, క్యాన్సర్ లాగా అని చెప్పారు. అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాము అక్కడే. అప్పటి నుంచి ట్రీట్మెంట్ తర్వాత క్లారిటీ అయిపోయింది, మీకేం ప్రాబ్లం తగ్గిందని చెప్తున్నారు. దానికి ప్రజెంట్ టాబ్లెట్స్ వాడుతున్నాం ప్రతిరోజు. తర్వాత ఇంకా ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందని చెక్కింగ్ చేసుకోవాలి కదా, ఎప్పుడన్నా చెక్కింగ్ చేసుకోవాలంటే లేకపోతే అవసరం అంటారా? క్లారిటీ అయిపోయినట్టు. సో మీకు థైరాయిడ్ ఇది కనుక ఈ కణిత కనుక థైరాయిడ్ క్యాన్సర్ అయినట్లయితే ఎటువైపు గ్రంథిలో క్యాన్సర్ ఉందో ఆ గ్రంథి కాకుండా ఆ పక్క గ్రంథి దానికి ఉన్న ఇంకొక లోబు కూడా తీయాలి. దాన్ని కంప్లీషన్ థైరాయిడెక్టమీ అంటారు. అంటే థైరాయిడ్ గ్రంథిని పూర్తిగా తీసేయటం చేయాలన్నమాట, కంప్లీట్ థైరాయిడెక్టమీ. అది చేసిన తర్వాత 6 వారాల్లో ఆ గ్రంథి మంచిగా హీల్ అయినాక రేడియో యాక్టివ్ అయోడైన్ I-131 ట్రీట్మెంట్ అంటారు, దాన్ని రేడియో అబ్లేషన్ అంటారు, అయోడైన్ అబ్లేషన్ అంటారు. అయితే ఈ ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఆ గ్రంథి చిన్న బిట్స్ ఆఫ్ గ్రంథి కూడా ఉండకోకుండా మొత్తం అంతా క్లీన్ గా థైరాయిడ్ గ్రంథి కంప్లీట్ గా డిజపేర్ అయిపోతే డిజీజ్ మళ్ళీ వెనక్కి రాకూడదు అనే ఒక భావంతో అయోడైన్ 131 ట్రీట్మెంట్ చేస్తారు. అది చేసిన తర్వాత అయోడైన్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత థైరాయిడ్ హార్మోన్ వాడతారనమాట. అంటే థైరోనామ్, ఎల్ట్రాక్సిన్ లాంటి టాబ్లెట్స్ పొద్దున్న తరగడికి వేసుకునే టాబ్లెట్లు వేసుకోవాలి. అయితే ఈ టాబ్లెట్లు మనకు అవసరానికంటే కొంచెం ఎక్కువ డోస్ గా ఇస్తారు. ఆ ఎక్కువ డోస్ థైరాయిడ్ హార్మోన్ తో గ్రంథి కంప్లీట్ గా నిద్రపోవాలని, ఇంకా మళ్ళీ లేవకూడదు, ఈ క్యాన్సర్ అనే వ్యాధి మళ్ళీ రాకూడదని అలాంటి కొంచెం ఎక్కువ డోస్ ఇచ్చి TSH కొంచెం డౌన్ లో మెయింటైన్ చేస్తారు, 0.01 లెవెల్ లో మెయింటైన్ చేస్తారు. అలా తీసుకుంటా ఉండగా ఒక సంవత్సరం తర్వాత ఫస్ట్ యానివర్సరీ థైరాయిడ్ సర్జరీ అయిపోయిన తర్వాత